రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా ద రాజాసాబ్ రిలీజ్ అయి నిన్న గురువారంతో మొదటి రోజు. అంటే ప్రీమియర్స్తో కలుపుకొని చూస్తే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ 50 కోట్లు ఉన్నింది. ప్రీమియర్స్ 20 కోట్లు వచ్చాయి. తెలంగాణలో ప్రీమియర్స్ సరిగ్గా పడలేదు. ఇక మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలంగాణలో మేజర్గా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 22 కోట్లు గ్రాస్ వచ్చింది. ప్రీమియర్స్ పడకుండా అంటే 22 కోట్లు గ్రాస్ మొదటి రోజు వస్తే, ఇక రాయలసీమ జిల్లా నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలంగాణ రాయలసీమ కలిపి 30 కోట్లు గ్రాస్ వస్తే మిగిలిన ఆంధ్రాలో 30 కోట్లు వచ్చాయి. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర నుంచి 10 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 8 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, గుంటూరు నుంచి 6 కోట్లు, కృష్ణా నుంచి 4 కోట్లు, నెల్లూరు నుంచి 4 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 60 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 8 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు కేరళ కలిపి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక హిందీ నుంచి నార్త్ ఇండియా 8 కోట్లు గ్రాస్ వస్తే, ఇంక నార్త్ అమెరికా మేజర్గా ఓవర్సీస్లో నార్త్ అమెరికా నుంచి 24 కోట్ల గ్రాస్. అలా టోటల్గా మొదటి రోజు రాజాసాబ్ సినిమా 102 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఒక రికార్డు ప్రభాస్ కెరియర్లో. ఎందుకంటే ఇది వరుసగా సలారు మొదటి రోజు 100 కోట్ల పైన గ్రాసు, ఆ తర్వాత కల్కి 100 కోట్ల పైన గ్రాసు, ఇప్పుడు ఈ రాజాసాబ్ హ్యాట్రిక్ కొట్టాడు 100 కోట్ల గ్రాస్తో. టోటల్గా చూసుకుంటే బాహుబలి 2 నుంచి బాహుబలి 2, సాహో, ఆదిపురుషు, సలారు, కల్కి, ఇప్పుడు ఇది వరుసగా ఐదవ కాదు 6వ 100 కోట్ల సినిమా. మధ్యన రాధేశ్యామ్ ఒక్కడే 100 కోట్లు రాలేదు మొదటి రోజు. ఈ సినిమాకి ఇంత నెగిటివ్ టాక్ వచ్చినా కానీ 100 కోట్లు పెట్టాడు. ఒకవేళ తెలంగాణలో ప్రీమియర్స్ పడింటే 110 కోట్లు ఈజీ వచ్చిండేది సినిమాకి. 102 కోట్లు. ప్రొడ్యూసర్ 112 కోట్లు అని చెప్తున్నారు. అంటే యాడ్ చేస్తారు, 10 to 20% యాడ్ చేస్తారు. బట్ యాక్చువల్గా వచ్చింది 102 కోట్లు. బట్ అయినా కానీ రికార్డే. ఇక ఈ 102 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 15 కోట్లు ఉంది. ఈ సినిమాకు తెలంగాణకు అంటే తెలుగు రాష్ట్రాల్లో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలంగాణకి 48 కోట్ల కొన్నారు వాళ్ళు. అంటే 15 కోట్లు వచ్చాయి మొదటి రోజు. మరో 33 కోట్ల షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 33 కోట్ల షేర్ అంటే 66 కోట్ల గ్రాస్ రావాలి ఒక తెలంగాణలోనే, మేజర్గా హైదరాబాద్ నుంచి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 22 కోట్లకు కొంటే, ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి మనకు 5 కోట్లు ఉంది మొదటి రోజు. అంటే ఇంకో 17 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి రాయలసీమ జిల్లాలో. అంటే మరో 34 నుంచి 35 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ జిల్లాలో. ఇక తర్వాత మనకు మిగిలిన ఆంధ్రాకి సినిమా డిస్ట్రిబ్యూటర్లు 56 కోట్ల కొన్నారు. మొదటి రోజు 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 46 కోట్ల షేర్ రావాలి ఆంధ్రాలో. అంటే 90 కోట్లు గ్రాస్ రావాలి. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 126 కోట్లకు కొంటే, మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి 43 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. అంటే మరో 77 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 77 కోట్ల షేర్ రావాలి అంటే మరో 150 నుంచి 160 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఆ తర్వాత కర్ణాటకకి ఈ సినిమాను కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇవన్నిటికి కలిపి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే, మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి 5 కోట్ల షేర్ వచ్చింది. అంటే మరో 11 కోట్ల షేర్ రావాలి తమిళనాడు, కర్ణాటక, కేరళ కలిపి. అంటే 22 కోట్లు గ్రాస్ రావాలి. ఆ తర్వాత హిందీకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 35 కోట్ల కొన్నారు. 35 కోట్లకు గాను మొదటి రోజు కేవలం 3 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 32 కోట్ల షేర్ రావాలి హిందీలో. అంటే మరో 60 నుంచి 65 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకు ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు ఉంటే, మొదటి రోజు 12 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకో 18 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది ఓవర్సీస్లో. 18 కోట్ల షేర్ రావాలంటే మరో 36 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా రాజాసాబ్ సినిమాని అన్ని ఏరియాలకు కలుపుకొని డిస్ట్రిబ్యూటర్లు 207 కోట్లకు కొంటే, మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 65 కోట్లు ఉంది. అంటే 30% రికవరీ అయింది మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి. మరో 140 కోట్ల షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 140 కోట్ల షేర్ రావాలంటే మరో 280 కోట్లు గ్రాస్ రావాలి.
ఈరోజు శనివారం, రెండవ రోజు కలెక్షన్స్ ఆటోమేటిక్గా 50% డ్రాప్ అవుతాయి. సో ఈరోజు ఒక 50 కోట్లు గ్రాస్ రావచ్చు. 50 కోట్లు గ్రాస్ వచ్చిందంటే సినిమా గట్టెక్కుతుంది. ఇక రేపు ఆదివారం, సండే ఖచ్చితంగా 50 కోట్ల పైనే వస్తుంది. సో 50% రికవరీ అయిపోతుంది సినిమాకు. ఇక సోమవారం నుంచి మిగతా 50%కి ఏ సినిమాకైనా ఇలాగే ఉంటుంది. కానీ సోమవారం నుంచి కొత్త సినిమాలు ఉన్నాయి. సో మరి ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాకు, రివ్యూస్ని బట్టి సినిమా హిట్ అవుతుందా లేదా అని చూడాలి. ఎందుకంటే సినిమాకు పెట్టిన బడ్జెట్ 400 కోట్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మింది 207 కోట్లకి. టార్గెట్ పెద్దది, పోటీ చాలా ఎక్కువ ఉంది. ప్లస్ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. మరి సినిమా హిట్ అవుతుందా లేదా అనేది కొద్దిగా కష్టమే. చూడాలి. ఈ సంక్రాంతి సీజన్ అయిపోయాక ఒక 10 రోజులు 2 వారాల తర్వాత మాట్లాడుకుందాం సినిమా హిట్టా ఫట్టా అనేసి కమర్షియల్గా. నేనైతే సినిమా చూశాను, ఈరోజు శనివారం చూశాను. నాకైతే నచ్చింది, సినిమా బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి సినిమాని. అది మన రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ అయిన మొదటి రోజు 102 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 65 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 207 కోట్లకు అమ్మారు. అందులో 65 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు. మరో 140 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 140 కోట్ల షేర్ రావాలంటే మరో 280 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే, కానీ చెప్పలేం. ఓకే, బాయ్.